వెల్ ఈరోజు ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎన్నో రోజులు నేను చెప్దాం అనుకుంటున్నా, కానీ అవేమో ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ 100 కోట్లు వచ్చింది బ్రో మా వాడికి, 150 కోట్లు వచ్చింది బ్రో మా వాడికి. ఎవరికి ఏం ఉపయోగం? ఎవరికి కావాలి? ఎవరికి ఉపయోగం చెప్పు? పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ వచ్చిందా? లేదుగా. సైలెంట్ కూర్చో, ఇంకెందుకు ఇంకా డిస్కషన్ ఎందుకులే మళ్ళీ సోషల్ మీడియాలో మన గురించి అనవసరంగా నెగిటివిటీ వచ్చింది, ఎందుకులే సైలెంట్ ఉందో అని చెప్పేసి అనుకున్నా. బట్ లేదు, ఈరోజు చెప్పేద్దాం అనుకుంటున్నా. ఏదైతే అదైంది చూసుకుందాం. సో ఇప్పుడు పెట్టిన వాళ్ళకి నెక్స్ట్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తాను. సో కింద పైన అన్ని నవరంధ్రాలు మంచిగా మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బాయి. రూల్ నెంబర్ 1, లేదు గెలుక్కోవాలంత ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం యూపీఐ ఐడి, ఫోన్ నంబర్, నాకు నిజంగా పేమెంట్ చేస్తే ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి పెట్టు, అప్పుడు డిస్కస్ చేద్దాం. లేదా ఇంత చెప్పే కదా, ఆ పని చేసే గ్రాసియస్. మీరు ఎంత వేస్ట్ గాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ జోనర్స్ని 1-2 ఫ్లాస్ ఉన్నా కానీ ఎంకరేజ్ చేయరు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి బ్రో మనకి ఎందుకు బ్రో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఓవర్సీస్లో మన మార్కెట్ అనేది బార్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు, వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఎందుకు తక్కువగానే ఉండిపోతుంది, 3 మిలియన్ 4 మిలియన్ ఇంత ఆగిపోతుంది, ఒక 20, 30, 40 అంతవరకు మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం అంటారు. పాయింట్ నెంబర్ 1, ఓవర్సీస్లో తెలుగు ఆడియన్స్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. మనం ఏం చేయాలి? ఆ వాల్ని బ్రేక్ చేసి వైడర్ ఆడియన్స్ని మనం క్యాప్చర్ చేయాలి. ఓవర్సీస్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకంటే ఒక ప్లేస్ రావాలి అంటే రొట్టిన మూవీస్ ఎవడు దేకడు, అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ అయితేనే దేకుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రాజమౌళి అంత హఠాత్తుగా ఈగ సినిమాని ఎందుకు ఓవర్సీస్లో ప్లే చేశాడు అనే విషయాన్ని ఎప్పుడన్నా మీరు ఆలోచించారు? అసలు నాకు అర్థం కాదు. అంత హఠాత్తుగా ఒరే బాబు నేను గుంపులో గోవింద టైప్ కాదు, నా దగ్గర దమ్ము ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ జోనర్స్ని ఇలా ఈగ కూడా ఎలివేషన్లు ఇచ్చి సినిమా తీయగలను సత్తా నాకుంది. అది అక్కడ ఆయన చూపించుకున్నాడు. ఎందుకు? రాజమౌళికి క్లారిటీ ఉంది, రొటీన్ మూవీస్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేయలేం, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితేనే క్యాప్చర్ చేయగలమని చెప్పేసి ఆయనకి క్లారిటీ ఉంది. నాలెడ్జ్ ఉన్నోడు ఇప్పుడు నాలంటే ఏమైనా మాటలు చెప్పారనుకోండి, ఇటు షో ఆఫ్ దొబ్బుతున్నట్రా బొంగ అన్నిటికీ తెలుసు డైలాగ్ వేస్తారు. మళ్ళీ నాకంటే ఇది తేల్చేస్తాను. మన అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఖచ్చితంగా మన స్టాంప్ పడాలి, కొంచెం గట్టిగా మనల్ని గుర్తించేలాగా మనం సినిమాలు తీయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ జనరేషన్ అయిపోయినా అంటే వాళ్ళకి వయసు అయిపోయి కొంచెం ఆ ఓల్డర్ ఏజ్కి వచ్చినా కానీ అది సాధ్యపడదు. ఎందుకనైనా అంటే అది కూడా మీ వల్లే. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో రొటీన్ మూవీస్ని దేకరు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే దేకుతారు. మీరు కనుక అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీని తీసుకెళ్ళి 1-2 ఫ్లాస్ ఉన్నా కానీ మంచిగా మీరు ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తే వాళ్ళు మీకు మంచి రిసెప్షన్ 100% ఇస్తారు. మీరు అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు బ్రో నీకు టాలీవుడ్ కంటే హాలీవుడ్ బాగా ఇష్టం అని చెప్పేసి. గర్వంగా చెప్పుకుంటా, నాకు టాలీవుడ్ కంటే హాలీవుడ్డే ఇష్టం. ఎందుకురానైనా అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం డిఫరెంట్ జోనర్స్వి ఎన్నో తీసుకొస్తూనే ఉంటారు. రొటీన్ చూసే టైప్ కాదు. అక్కడ ఆడియన్స్ కూడా 1-2 ఫ్లాస్ ఉన్నా కానీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేసుకోవాలంటే ముందు ఇక్కడ మన దగ్గర బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇదిగోండి మా ఇండియాలో మా ఆడియన్స్ ఇలా మంచిగా కలెక్షన్స్ ఇచ్చారు, బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన కలెక్షన్స్లో ఒక అమౌంట్ తీసుకెళ్ళి మంచిగా అక్కడ ప్రమోట్ చేసుకొని ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసుకోగలరు కొంచెం స్లోగా. కానీ మీరేంటారు నాయనా అంటే బేస్మెంట్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ కట్టేయాలి అంటే మీరు ఎంకరేజ్ చేయరు, ఇక్కడ దొబ్బేమంటారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మార్కెట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ సిగ్గు లేకుండా మీరే వచ్చి ఏంటి బ్రో మన ఇంటర్నేషనల్ మార్కెట్ అసలు ఏమైపోయింది, మనకేమీ లేదు, మనకి ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లా డైలాగ్ వేస్తారు. మళ్ళీ మీలో వచ్చి మీ క్యాపబిలిటీ ఇది ఇట్టుండిద్ది అనమాట. నాకు అప్పుడప్పుడు వేరే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి తెలుగు ఆడియన్స్ తోబుతురు ఆహా అంటే వాళ్ళు పక్క బిస్కెట్లు వేస్తున్నారు. అక్కడ ఈవెంట్ పెట్టినోడికి, ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళకి ఆ విషయం అందరికీ తెలుసు. అదొక ఆనవాయితీ అంతే. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ పొగుడుతూ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు నాకు పిచ్చ నవ్వు వస్తూ ఉండిద్ది. ఎందుకంటే మంజుమల్ బాయ్స్ లాంటి మూవీని మన తెలుగు వాళ్ళు తీస్తే వాషౌట్ దొబ్బేమంటారు, ప్రేమల సినిమా తీసినా ఇక్కడ దొబ్బేమంటారు, మొహమాటమే లేదు. పక్క ఇండస్ట్రీ మూవీస్ అనేవి స్లోగా ఉన్నా కానీ వాచ్ చేస్తారు సిగ్గు లేకుండా. మన మూవీస్ వచ్చినాయి అనుకోండి, బ్రో ఇంత స్లోగా ఉంది బ్రో అని డైలాగ్లు వేస్తారు. సైడ్ ఏ సైడ్ బి అయితే నాకు సినిమా నచ్చలా, కింద ప్రతోడు వేసుకుంటున్నారు. నేను రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉన్నా, సరే మీకు నచ్చిందని చెప్పేసి. మరి మన మూవీస్లోగా ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేయరు అంటే మీకు వాళ్ళది బాగా నచ్చింది. మరి ఇంకోటి కూడా చెప్తాను, డ్యూన్ 2 నేను రివ్యూ పెట్టాను, షార్ట్లో పెట్టాను. దాంట్లో మధ్యలో నాకు కొంచెం బోర్ కొట్టింది, కొంచెం బాగా స్లోగా ఉందని చెప్పాను. దాని కింద కామెంట్స్లో వేసుకున్నారు. ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా. కానీ మీరేం చేశారు? మళ్ళీ మన సినిమాలో వస్తే బ్రో మరి సాగా తీసే స్లో ఉంది బ్రో అంటే అది నీకు 3 గంటల సినిమా అయినా కానీ నీకు బోర్ కొట్టలా, మనైతే బోర్ కొట్టింది అంటే నీకు వాళ్ళు అంత బాగా నచ్చిందా? అందుకే కామెంట్లోకి ఒకసారి నేను కోపంగా రిప్లై ఇచ్చేది కూడా అందుకే. అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ మనకి స్టార్ వార్స్ కానీ లేదంటే కనుక డ్యూన్ కానీ మ్యాడ్ మ్యాక్స్ కానీ ఇలాంటివి తీస్తే అవి కూడా దొబ్బేయమంటారు. మళ్ళీ వేరే వాళ్ళు తీస్తే బాగుంటుంది అంటారు. అంటే మరి మీకు అంత రుచారా? నాకు మరి ఏంటి మరి చెప్పండి, మరి మీరు చెప్పండి. నేను ఫైనల్గా చెప్పేందంటే రొటీన్ మూవీస్లో మీరు ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ చూస్తున్నారు కదా, దానికి నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తా. అట్ ది సేమ్ టైం అదే రీతిలో ఒక న్యూ జానర్ మూవీ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు 1-2 ఫ్లాస్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేసి హ్యూజ్ కలెక్షన్లు ఇస్తే
వీళ్ళు కూడా ఈ వచ్చిన అమౌంట్లో కొంచెం అమౌంట్ తీసుకొని ఓవర్సీస్కి వెళ్ళి మంచిగా ప్రమోట్ చేసుకొని మార్కెట్ని క్యాప్చర్ చేసుకోగలరు. కానీ మీరు మాత్రం ఎంకరేజ్ చేయరు. మళ్ళీ పతితుల్లాగా వచ్చేసి మార్కెట్ ఎంత ఇంక్రీజ్ అవ్వట్లా డైలాగ్ వేస్తారు వచ్చి. నేను గామి సినిమా కూడా అందుకే ఎప్పటి నుంచి వస్తున్నప్పుడు దాని అందుకే నేను అక్కడి నుంచి నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నా. నాకు ఇప్పుడు కూడా కల్కి సినిమా వస్తే నేను ఇప్పుడు మీకు చెప్పలేదు కానీ నాకు మాత్రం చుచ్చుబడిపోతుంది. దాన్ని ఎక్కడ మీరు ఫ్లాప్ చేసి దొబ్బుతారా బాబు అని చెప్పేసి. కల్కి సినిమా కూడా బడ్జెట్ అనేది దాదాపుగా 4 దాకా పోయిందో అంతకుమించి ఎక్కువ పోయిందో నాకు ఐడియా లేదు. కానీ పెట్టిన బడ్జెట్ కానీ డబ్బులు వస్తేనే వాళ్ళంత కష్టపడిన దానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ జోనర్ ఈ మూవీకి దాట్ ఈస్ ది వర్తీ వన్. ఈ కలెక్షన్లు అనేవి నేను ఇండియాలో రావాలి అంటున్నా. మళ్ళీ ఓవర్సీస్లో సపరేట్ అవి తీసుకొచ్చి కలపటం ఇవన్నీ పత్యాపరాలు కాదు. ఇండియాలో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కల్కి అనేది 400 వేసుకుందాం బడ్జెట్ అనేది. కలెక్షన్స్ అనేవి 800 కోట్లు వచ్చిన థియేట్రికల్ మాత్రమే చెప్తున్నాను. దట్ ఈస్ వర్త్ వన్. అప్పుడు వచ్చిన ఈ అమౌంట్లో కొంచెం తీసుకెళ్ళి వాళ్ళు హ్యాపీగా ప్రమోట్ చేసుకుంటారు ఓవర్సీస్లో. అలా వాళ్ళు మార్కెటింగ్ క్యాప్చర్ చేయగలరు. అంతేగాని 400 పెడితే 400 వచ్చినాయి అనుకో ఎవరికి ఉపయోగం? ఇంకేముంది దాంట్లో? వాళ్ళు కలెక్షన్ కొట్టింది ఏముంది ఇంకా దాంట్లో? నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ జోనర్స్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు 1-2 ఫ్లాస్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా నాకు పాజిటివ్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇలాంటివే చెల్లుతాయిరా బాబు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. 1-2 ఫ్లాస్ ఉంటే, హెవీ ఫ్లాస్ ఉంటే నేను ఎంకరేజ్ చేయను. ఇప్పుడు నెక్స్ట్ కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉందనుకోండి, 1-2 ఫ్లాస్ ఉంటే అసలు నేను పాయింట్అవుట్ కూడా చేయను. అంటే సలార్ సినిమా అది కమర్షియల్ సినిమా కాబట్టి అన్ని పాయింట్స్ అనేది మీకు పాయింట్అవుట్ చేసి చెప్పాను. అవి కమర్షియల్ సినిమాలు ఖచ్చితంగా చెప్తాను, అన్ని పాయింట్లు చెప్తాను, దాంట్లో మొహమాటమే లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు 1-2 ఫ్లాస్ ఉంటే అసలు నేను చెప్పను. నేను అది ఏ సినిమాలో కానీ నేను చెప్పను. నేను ఫైనల్గా చెప్పేందంటే రొటీన్ మూవీస్ని ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ నువ్వు చూస్తున్నావు. అదే రీతిలో నువ్వు వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు 1-2 ఫ్లాస్ ఉన్నా కానీ చూసి ఎంకరేజ్ చేసి కలెక్షన్ లివ్వు. అంతేగాని మళ్ళీ వచ్చి పతిత మాటలు చెప్పొద్దు, ఓవర్సీస్లో మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావట్లేదు అని చెప్పేసి. అప్పుడు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు రొటీన్ మూవీస్లో ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ చూసి అవుట్ ఆఫ్ ది బాక్స్ని దొబ్బేమన్నావు అనుకో. అందుకే కామెంట్లోకి ఒకసారి నేను కోపంగా రిప్లై ఇచ్చేది కూడా అందుకే. అవేమో ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ 100 కోట్లు వచ్చింది బ్రో మా వాడికి, 150 కోట్లు వచ్చింది బ్రో మా వాడికి. ఎవరికి ఏం ఉపయోగం? ఎవరికి కావాలి? ఎవరికి ఉపయోగం చెప్పు? పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ వచ్చిందా? లేదుగా. సరే కూర్చో, ఇంకెందుకు ఇంకా డిస్కషన్ ఎందుకు? వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. మరి అంత హ్యూజ్గా తెలియవు, దేవర్ ఓకే అనమాట. ఆల్రైట్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. మన చైల్డ్హుడ్ అయిన స్కూబీ మనకి కార్టూన్ ఉంది కదా, సో మనకి కరెంట్లీ మనకి అది లైవ్ యాక్షన్ సిరీస్ కింద అయితే మనకి తీసుకొస్తున్నారు అనమాట. కరెంట్లీ మనకి వర్క్స్ అనేవి ఇన్ ది ప్రోగ్రెస్ అట్ నెట్ఫ్లిక్స్. అండ్ రీసెంట్ గా మనకి డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మనకి న్యూ లుక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ది బాయ్స్ సీజన్ 4 మనకి 12 అయితే మనకి రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి June 13th అయితే మనకి ప్రీమియర్ అవుతుంది అట్ అమెజాన్ ప్రైమ్. ఎప్పుడు కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ లో నేను హాట్స్టార్ దే బాగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి కరెంట్లీ రెండో ప్లేస్ లోకి మనం జియోని కూడా కొంచెం కన్సిడర్ చేసే అంత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా కొత్త ప్రైస్ కూడా లాంచ్ చేశారు, అఫోర్డబుల్ గానే ఉన్నాయి. అండ్ కరెంట్లీ మీకు వాంకా కూడా మనకి తెలుగు మాత్రమే కాదు, ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజ్ లో కరెంట్లీ మీకు జియో సినిమాలో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందంటే కొంచెం డబ్బింగ్ అనేవి కొంచెం మంచి వాళ్ళకి ఇచ్చి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒకటే మైనస్ అబ్బా, అన్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. అంతే నెక్స్ట్ వన్ రీసెంట్ గా మనకి ది ఫైనల్ ట్రయల్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. అట్ ది సేమ్ టైం మీకు షార్ట్ లో కూడా పెట్టాను. ఈ మూవీ చూడాలంటే మనం ఏ మూవీస్ చూస్తే బాగా అర్థమవుతుందని చెప్పేసి అది కూడా చెక్ చేయండి, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఈ మూవీ చూసేటప్పుడు. ఇంకా అంతే నెక్స్ట్ వన్ ముఫాసా ది లయన్ కింగ్ మనకి 12 అయితే రిలీజ్ అయిపోయింది. విజువల్స్ అవన్నీ కూడా క్వాలిటీ అంతా చాలా బాగుంది, బట్ ట్రైలర్ అయితే ఎందుకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే అనిపించింది. అంతే నెక్స్ట్ వన్ గాడ్జిల్లా -1 మనకి గ్లోబల్లీ అందరూ వెయిట్ చేస్తున్న మూవీ. కరెంటే మీకు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ జపాన్. కానీ మీరు VPN వాడచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఇంకెక్కడన్నా పట్టేస్తారు HD ప్రింట్ అయితే మీకు తెలుసు, తప్పకుండా వచ్చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, మీకు రేపటి నుంచి రేపు సండే నుంచి మీకు మంజిమల్ బాయ్స్ అయితే మీకు హాట్స్టార్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. గెట్ ఫర్ ఆఫ్టర్ ఏ వైల్డ్ గ్యాప్ మన టాలీవుడ్ లో లో బడ్జెట్ ఫిల్మ్స్ మనకి రీసెంట్ గానే ఆరంభం అనే ఒక కొత్త ట్రయల్ రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కంటెంట్ కూడా అంతే సాలిడ్ గా అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక వాచ్ అయిపోతే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆ ట్రయల్ లో ఉన్నదన్నమాట, మనోడు జైలు నుంచి అయితే తప్పించుకుంటాడు. గోడ బద్దలు కొట్టడు, అట్లాగే మనకి గేట్లు కానీ సువ్వలు కానీ ఏవి ఉంచుండవు, ఏది ఉండదు, చాలా క్లీన్ గా ఉండిద్ది అనమాట. ఆన్ ది అదర్ సైడ్ మళ్ళీ మనకి ఒక సైంటిస్ట్ ది ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు అనమాట. సో ఇలా మనకి 2 కాంబినేషన్ లో చాలా బాగుంది. సో మంచి క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేశారు. అంటే ఎస్పెషల్లీ నాకు ఈ సైంటిస్ట్ గోల ఈ పోర్షన్ మాత్రం కొంచెం పక్కన పెట్టేస్తే ఈ యొక్క ప్రిజం బ్రేక్ ది మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఇట్లాంటివంటే అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ చూసేస్తాను అనమాట. అసలు గోడ బద్దలు కొట్టకుండా సువ్వలు వంచుకుండా అసలు అంత క్లీన్గా ఎలా తప్పించుకున్నాడు అంటే ఆ రేంజ్లో మనకి క్రియేటివిటీ అండ్ ఎంతలా థింక్ చేశాడో, ప్లానింగ్ అనే స్కెచ్లు ఉంటాయి కదా, సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అందుకు పిచ్చి వెయిట్ చేస్తున్నాను. హోప్ మనకి థియేటర్లో కూడా అంతే మంచిగా సాటిస్ఫై చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఏ వైల్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ తర్వాత మనకి డబుల్ ఇష్మార్ట్ అయితే కరెంట్లీ మనకి షూటింగ్ ఇన్ ది ప్రోగ్రెస్ అట్
అట్ ముంబై మ్యాన్. అంత త్వరలో మీకు అప్డేట్ కూడా మీకు ఇచ్చేస్తారు. గెట్ ఫైడ్. అండ్ నెక్స్ట్ వన్ మనకి రీసెంట్ గా శంకర్ గారు ఇండియన్ 2 మూవీ మనకి జూన్ లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు కదా. అంటే డేట్ అనౌన్స్ చేయాలా, మంత్ అనౌన్స్ చేశారు కదా. మనకి ఇప్పుడైతే జూన్ లో రిలీజ్ అవ్వట్లేదు, అది జులైకి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అంతే నెక్స్ట్ వన్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. మన యశ్ గారి టాక్సిక్ మూవీ ఉంది కదా, సో మన గీతూ మోహన్ దాస్ గారు అయితే మనకి డైరెక్షన్ చేస్తున్నారు. దాంట్లో మనకి సిస్టర్ రోల్ మనకి నయనతార గారిని అయితే తీసుకుందాం అని చెప్పేసి టాక్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. స్లోగా మనకి కాస్టింగ్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అండ్ ముందు మనకి ఇంకా ఎటువంటి యాక్టర్స్ మనకి పిక్ చేసుకుంటారు అండ్ దీన్ని ఎలా షేప్ అవుట్ చేసి బయట తీసుకొస్తారో కొంచెం అంత క్యూరియాసిటీ అయితే స్టార్ట్ అయింది. అంటే మన నయనతార గారు అంత పెద్ద యాక్ట్రెస్ ని సిస్టర్ రోల్లో అంటే ఆలోచించాల్సిన విషయం. అంతే నెక్స్ట్ వన్ మన సుందర్ మావది అబ్బాగ్, అంటే మన అరణ్మనై మనకి పార్ట్ 5 రీసెంట్ గా మనకి 4 రిలీజ్ అయింది కదా. అంటే ఫిల్మ్ అనేది తమిళ్లో మనకి చాలా మంచి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ 5th పార్ట్ కూడా వస్తుందని చెప్పేశారు. అంతే నెక్స్ట్ వన్ శేఖర్ కమలా గారి కుబేరా మూవీ నుంచి మనకి నాగార్జున గారి ఫస్ట్ లుక్ అయితే మనకి రిలీజ్ చేశారు అనమాట. ఇది రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అంటే స్టోరీలో మీకు పెట్టారు కదా, చాలా మంది బ్రీత్ అంటున్నారు. బ్రీత్ ఏంటో నాకు అర్థం కావట్లే, బ్రీత్ ఏంటి మధ్యలో నాకేం అర్థం కాలే. తర్వాత ఒకరు వచ్చి ఏంటి బ్రో మన ఆ సినిమా లేదు కాపీ కొట్టారన్న, ఓ ఈ బ్రీతా, ఓరే నాయన బ్రీత్ అంటే నేను ఇంకేదో ఆలోచించుకుంటున్నా. సో మన వాళ్ళకి ఈ బ్రీత్ మూవీ అనేది పాపం మైండ్లో అంతలా స్టాంప్ పడిపోయింది అనమాట. ఆ అంబ్రెల్లా ఆ వర్షంలో ఆయన నుంచోటం మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు సరదాగా అన్నారులేంటి, కాపీ కొట్టారు కాదు, వీళ్ళు సరదాగా ఆలోచించుకుంటున్నారు. లుక్ పరంగా మనకి డీసెంట్ గానే ఉంది. అంటే మనకి శేఖర్ కమల గారి మూవీస్ అనేవి మనం కంటెంట్ చూస్తేనే మనకి సాలిడ్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ ఇవన్నీ చాలా నార్మల్ గా క్యాజువల్ గా ఉంటాయి. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది కంటెంట్. అంతే నెక్స్ట్ వన్ పంచాయతీ మనకి సీజన్ 3 అయితే మీకు 28th మే అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట అట్ అమెజాన్ ప్రైమ్. మీకు గుర్తుందా, ఇదే పంచాయతీ మనకి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం, మన అమెజాన్ ప్రైమే ఇక్కడికి కూడా డబ్బులు బాగా ఎక్కువైపోయింది. అందులో నెక్స్ట్ వన్ సమంత గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో మనకి మూవీ అయితే వస్తుంది అనమాట. సమంత గారిది మా ఇంటి బంగారం అని చెప్పేసి మనకి రీసెంట్ గా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకి మ్యాటర్ అయితే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇట్ విల్ బి అన్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పేసి. ఇది మనకి గ్యాంగ్స్టర్ టైప్ గా ఉండబోతుందా ఆర్ ఎల్స్ మనకి ఒక సర్టన్ ఊర్లో సేవియర్ గా ప్రజలందరికీ ఉమెన్స్ అందరికీ సేవియర్ గా ఉండబోతున్న మూవీనా. సో ఫస్ట్ లుక్ చూసినప్పుడు అయితే ఈ థాట్స్ అయితే వచ్చినాయి అనమాట. బట్ ఎనీవేస్ మ్యాన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వన్ మన మంచు విష్ణు గారి కన్నప్ప మూవీలో మన అక్షయ్ కుమార్ గారు అయితే రోల్ చేస్తున్నారు అనమాట. అండ్ రీసెంట్ గానే తన పార్ట్ వరకు మనకి షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ గేమ్ చేంజర్ రీసెంట్ గా మనకి చెన్నైలో ఒక 2 days పాటు షూట్ అయితే చేశారనమాట. అండ్ కరెంట్లీ మనకి నెక్స్ట్ వీక్ అయితే రాజమండ్రిలో మనకి షూట్ చేస్తారన్నమాట. ఒక వీక్ షెడ్యూల్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీక్ రాజమండ్రిలో. అండ్ నెక్స్ట్ వన్ బుచ్చిబాబు గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు మనకి RC16 లో మనకి 2 to 3 సాంగ్స్ అయితే మనకి కంప్లీట్ చేసేసారనమాట. సో మనకి షూటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి బిగిన్ కాకముందే మ్యూజిక్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ మ్యాన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన బుచ్చిబాబు గారికి అయితే మనకి చాలా అంటే చాలా టైం దొరికింది ప్రాజెక్ట్ ని ఒక వేరే లెవెల్లో షేప్ అవుట్ చేయడానికి. మ్యూజిక్ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, ఎవ్రీథింగ్ మ్యాన్. స్టోరీలో మనం ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే చేంజ్ చేసుకొని మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం అయితే దక్కింది. సో ఈ ప్రాజెక్ట్ ని మనకి ఎంత సాలిడ్ గా మనకి అవుట్పుట్ ని తీసుకొస్తారో నాకు మాత్రం పిచ్చ క్యూరియాసిటీగా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది సెలార్ టూర్. రీసెంట్ గా మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మనకి మే లాస్ట్ వీక్ అయితే మనకి షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు అనమాట. బట్ మనకి ప్రభాస్ గారు జాయిన్ అవుతా లేదని చెప్పేసి చిన్నపాటి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ప్రమోషన్స్ అయితే బిగిన్ అవుతాయి కదా. కల్కి మూవీది 27th మనకి రిలీజ్ అయిపోతుంది జూన్. జనరల్ గా అయితే మనకి హ్యాపీగా జాయిన్ అయ్యే వాళ్ళు షూటింగ్ లో. ఒకవేళ మనకి మే ఇది వరకు అనుకున్న డేట్ కి రిలీజ్ అయిపోయి ఉంటే సో మనకి డేట్ అనేది చేంజ్ అయిపోవడం వల్ల మరి రిలీజ్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారో లేదంటే కనుక ఒక జస్ట్ ఒక 1 week షెడ్యూల్ జాయిన్ అవుతారు. కొద్దిగా మనం వెయిట్ చేయాలి. వెల్ రావడీస్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. తెలుసు కొంచెం మాత్రమే ఉన్నాయి, బట్ నెక్స్ట్ వీక్ మాత్రం కొంచెం పెద్దవి తీసుకొస్తాను. ఒకవేళ లేకపోతే వీడియో పెట్టు. ఈ వీక్ డిసప్పాయింట్ అయినట్టు కొంచెం నెక్స్ట్ వీక్ అయితే డిసప్పాయింట్ కాకూడదు కదా. సో కొంచెం అంత స్ట్రిక్ట్ గా అయితే ఉండాలి. సో అది విషయం. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.